Hi friends, you welcome to Sham Institute. We will discuss today's current affairs. వీటిలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ఇంట్రో చూద్దాం. జనరల్గా మనకి కరెంట్ అఫైర్స్ ఎస్ఎస్సి బ్యాంక్స్ రిలేటెడ్గా తర్వాత అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఉపయోగపడే విధంగా దాన్ని ఇంగ్లీష్లో కరెంట్ అఫైర్స్ చేయడం జరుగుతుంది. సో శామ్ ఇన్స్టిట్యూట్లో వినూత్నంగా తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా కరెంట్ అఫైర్స్ మీకు అందుబాటులో ఉంటాయి ఇవాళ నుంచి. సో వీటిని అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఉపయోగపడే విధంగా తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి వీటిని ఖచ్చితంగా ఉపయోగించుకొని బెనిఫిట్ అవ్వాల్సిందిగా దాని పాయింట్ అనమాట అది. సో ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్లో ఎవ్రీ డేకి రిలేటెడ్గా ఉన్న ఏవేవైతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయో వాటిని డిస్కస్ చేస్తూ వెళ్తాం. ఇవాళ మనం ఇవాళ కనుక అబ్జర్వ్ చేస్తే బర్నింగ్ టాపిక్ ఇది. ఎవ్రీవన్ నోస్ సునీత విలియమ్స్ back on earth, and then we come to this one, Resina dialogue. So what are the related points are there for this particular Resina dialogue we will discuss, and tarvata next one vachinappudiki then one of the book March of Glory. So దీనికి రిలేటెడ్గా ఉన్న పాయింట్స్ని వీటిని డిస్కస్ చేద్దాం వన్ బై వన్. అంటే వీటితో పాటు ఎడిషనల్గా ఉన్న కొన్ని పాయింట్స్ కూడా డిస్కస్ చేస్తాం. అంటే ఇక్కడ కనిపిస్తున్నవి ఇవి మెయిన్ పాయింట్స్. సో ఇన్ అడిషన్ టు దిస్ దెన్ వీ విల్ డిస్కస్ సమ్ మోర్ పాయింట్స్. మూవింగ్ టు ద ఫస్ట్ వన్, have a look at this one. So Sunita Williams back on to earth kada, this one. Ikkada context enti where she went, then from where she returned, ivi points teliyali manaki. So manaki general ga first then she went to ISS anamata, International Space Station. దీనికి ఆవిడ బోయింగ్ వెళ్ళిన బోయింగ్ ఏంటి అని అంటే స్టార్ లైన్ అనమాట. స్టార్ లైన్ అనే బోయింగ్ తోటి ఐఎస్ఎస్కి ఇవి రీచ్ అయింది లాస్ట్ ఇయర్ జూన్ 2024, జూన్ 5th జూన్ 2024 అనమాట. సో అక్కడ నుంచి యాక్చువల్లీ దాన్ని ప్రోగ్రామ్ ఏంటి అని అంటే షీ హ్యాస్ టు స్టే 8 days అనమాట. 8 days అక్కడ స్టే చేయాల్సిన పార్ట్ ఉంది. ఆవిడ అక్కడ టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల ఈ పర్టికులర్ స్టార్ లైన్ నుంచి ఐఎస్ఎస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి రావడానికి దాన్ని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల దాన్ని అక్కడే ఉండిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడికి రాకుండా ఆవిడ షీ స్పెంట్ అరౌండ్ 286 days అక్కడ స్పెండ్ చేయాల్సిన పని వచ్చేస్తుంది. దట్స్ అ పాయింట్. సో 280 days స్పెండ్ చేశారు కదా. తర్వాత ఇక్కడికి ఇండియా మనకి రిటర్న్ జర్నీలో బోయింగ్ స్టార్ లైన్ నుంచి వెళ్ళారు కదా. దెన్ షీ రిటర్న్ టు ఫ్లోరిడాకి రిటర్న్ అయ్యారు. ఇది గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ఉంటుంది మనకి. గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో కనిపిస్తుంది మెక్సికో. సో ఫ్లోరిడాలో లాంచ్ అయ్యారనమాట 19th of March 2025 ఇక్కడికి రీచ్ అవ్వడం జరిగింది. ఫ్లోరిడా సముద్రంలో పారాచూట్స్ తోటి దిగారనమాట. దట్స్ అ పార్ట్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది మనకి ఫ్లోరిడా గుర్తుండాలి. తర్వాత పోతే ఇక్కడ వచ్చినది ఏంటి అని అంటే దేని నుంచి వచ్చారు అని అంటే షీ కేమ్ ఫ్రమ్ స్పేస్ ఎక్స్ క్రూ అనమాట. స్పేస్ ఎక్స్ క్రూ నుంచి దాన్ని ఆవిడ ఇక్కడికి లాంచ్ అవ్వడం జరిగింది, ఇక్కడికి రావడం జరిగింది అనమాట. సో సెరీనా మనకి విలియమ్స్ వచ్చేటప్పటికి, సునీత విలియమ్స్ వచ్చేటప్పటికి చాలా అంటే ఇఫ్ యూ కంపేర్ విత్ ద అదర్ పెగ్గీ విన్స్టన్ కానీ ఇలాంటి వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఒకప్పుడు మహిళల రికార్డు ఎక్కువ స్పేస్ వాక్ ఎక్కువ రోజులు టర్న్ చేసింది పిగ్గీ విట్సన్ ఉండేదన్నమాట. ఈవిడ పెగ్గీ విట్సన్ ఈవిడ 60 hours స్పేస్ వాక్ అనమాట. స్పేస్ వాక్ 60 hours ఈవిడదే. అంటే మహిళల విభాగంలో సో విమెన్ కేటగిరీలో పిగ్గీ విట్సన్ ఎక్కువ రోజులు స్పేస్ వాక్ చేసిన వ్యక్తిగా ఉంటుందన్నమాట లిస్ట్లో. బట్ ఇక్కడ ఆవిడ రికార్డ్ని సునీత విలియమ్స్ వచ్చినప్పటికీ సునీత విలియమ్స్ బ్రేక్ చేసింది. ఇప్పుడు 62 hours. బీ క్లియర్ విత్ దిస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్పేస్ వాక్ అంటే స్పేస్లో వాక్ చేయడం, నడవడం అనమాట. అంటే స్పేస్లో వీళ్ళు ఉన్న రోజులు కాదు కౌంట్, డేస్ కాదు కౌంట్, టోటల్గా అక్కడ వాక్ చేయడం అనమాట. అంటే కొంచెం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ కింద దే వాక్డ్ అరౌండ్ 60 hours అనమాట. విట్సన్ వచ్చేటప్పటికి సునీత విలియమ్స్ వచ్చేటప్పటికి ఈ రికార్డ్ 62. విమెన్ కేటగిరీలో టాప్. మెన్స్ కేటగిరీకి వచ్చేటప్పటికి దాన్ని ఇఫ్ యూ అబ్జర్వ్ మెన్స్ కేటగిరీ
మనకి ఆల్రెడీ ఈ రికార్డ్ అంటే లైక్ మోర్ స్పేస్ వాక్స్ అనమాట, మోర్ అవర్స్ ఆఫ్ స్పేస్ వాక్, మోర్ అవర్స్ ఆఫ్ స్పేస్ వాక్ వచ్చేటప్పటికి హైయెస్ట్ మనకి రష్యన్ కాస్మోనాట్, ఇతను రష్యన్ కాస్మోనాట్ అనాటోలీ సోల్వోయెవ్, హిజ్ అ రష్యన్ కాస్మోనాట్ అనమాట. ఇతని పేరు మీద రికార్డు ఉంది. హైయెస్ట్ వచ్చేటప్పటికి 82 hours. This is 82 hours. These are the points then very important for our examination. So be clear with this. So who is the Russian cosmonaut? Anatoly Soloviev. Soloviev. Okay, he is a person. These are the points related to Sunita Williams written. So then there is a chance to get 1 or 2 questions from here. So be clear with this particular concept. And then I am moving forward. Next move avutunnanu. Yeah, have a look on this one. రెజినా డైలాగ్, రెజినా డైలాగ్. సో ఇప్పుడు మనకి న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్లో ఇది కూడా ఒకటి అనమాట, రెజినా డైలాగ్. రెజినా డైలాగ్ మనకి ప్లాన్ చేసింది 17th నుంచి 17th మార్చ్ టు 19th మార్చ్. ఈ డేస్లో ఈ రెజినా డైలాగ్ 2025ని ప్లాన్ చేశారనమాట. 2025. This particular plan officially was started on 2016. 2016లోనే ఇది స్టార్ట్ అయింది, 2016లోనే. సో అలాగా కౌంట్లో కనుక నెంబర్ వైజ్ కనుక చూస్తే దిస్ పర్టికులర్ డైలాగ్ 2025 డైలాగ్ ఇస్ 10th రెజినా డైలాగ్, 10th రెజినా డైలాగ్. సో దీని స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఇన్ దిస్ పర్టికులర్ రెజినా డైలాగ్ దెన్ ఇట్ వాజ్ హెల్డ్ ఎట్ న్యూఢిల్లీ, ఇట్ వాజ్ హెల్డ్ ఎట్ న్యూఢిల్లీ. 2025 host place New Delhi, and then they discussed about geopolitics and geoeconomics. అంటే ఇక్కడ గ్లోబల్ పొలిటికల్ కండిషన్స్ అండ్ అట్ ద సేమ్ టైం గ్లోబల్గా ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయనేది డిస్కస్ చేశారనమాట ఇక్కడ. సో రెగ్యులర్ కాన్సెప్ట్ ఇదే రెజినా డైలాగ్ది, ఎకనామిక్ పొలిటికల్ సినారియస్ వరల్డ్ వైడ్ ఎలా ఉన్నాయనేది డిస్కస్ చేస్తారు ఇక్కడ. సో బీ క్లియర్ విత్ వన్, రెజినా డైలాగ్ ఇస్ అ బర్నింగ్ వన్ కాబట్టి దెర్ ఇస్ అ ఛాన్స్ టు గెట్ ఆస్క్. సో దెన్ ఐఎమ్ మూవింగ్ టువర్డ్స్ దిస్ ఎడిషనల్ పాయింట్స్ ఆఫ్ దిస్. దీనికి మనకి ఈ పర్టికులర్ రెజినా డైలాగ్కి దెన్ చీఫ్ గెస్ట్ కేమ్ ఫ్రమ్ న్యూజిలాండ్ అనమాట. న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ క్రిస్టోఫర్ లక్సన్. హీ ఈస్ ద చీఫ్ గెస్ట్ ఫర్ 2025 year అనమాట, 2025. During his visit to India, then we discussed about the defense partnership. This is the one most important one. So India having defense partnership in addition to New Zealand with the US, even we are having with the Russia and New Zealand anyways, Australia as well. Australia. So we are having a defense partnership agreement earlier with US, Russia and Australia. Now this is the recent one, recent defense partnership agreement with New Zealand. New Zealand's Prime Minister, he is New Zealand Prime Minister Christopher Luxon. And in addition to him, then మనకి ఇదే టైంలో ఇంకొక విజిట్లో కూడా ఉన్నారు, దెన్ తులసి గబార్డ్. షీ ఈస్ ద డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ యుఎస్ అనమాట, డిఎన్ఐ. ఈవిడ డిఎన్ఐ అంట, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్, అమెరికా యొక్క ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అనమాట ఆవిడ. ఈవిడ విజిట్లో ఉన్నారు, ఇండియా విజిట్లో ఉన్నారు. దీనికి అటెండ్ అయ్యారు కూడా రెజినా డైలాగ్కి. తులసి గబార్డ్, షీఈస్ తులసి గబార్డ్. డ్యూరింగ్ దిస్ పర్టికులర్ visit of her, Tulasi Gabbard, she discussed about First America policy. First America or America First. There's a right turn, America First. ఈ కాంటెక్స్ని హైలైట్ చేశారనమాట. ఏంటి అని అంటే, ట్రంప్ గెలిచినప్పటి నుంచి ఒక పాయింట్ని హైలైట్ చేస్తున్నారు, దట్ ఈజ్ అమెరికా ఫస్ట్ పాలసీ. అమెరికా ఫస్ట్ పాలసీ అంటే ఏంటి అని అంటే, ఇక్కడున్న సిటిజన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇక్కడున్న సిటిజన్స్కి ప్రయారిటీ ఇవ్వాలి. బయట నుంచి వచ్చిన ఎవరైతే మనకి వీసాతోటి వచ్చినారో, గ్రీన్ కార్డ్ని తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కొంత ఇబ్బందికరమైన కండిషన్స్ నడుస్తూ ఉన్నాయి. దెన్ ఎవ్రీ వన్ నోస్ దట్. సో ఈ కాంటెక్స్ట్ అంతా మనం అబ్జర్వ్ చేస్తే అమెరికా ఫస్ట్ పాలసీ ఏదైతే ఉందో
దాన్ని మీరు డోంట్ టేక్ ఇట్ యాజ్ అ నెగిటివ్ అనేసి ఈవిడ చెప్తోందనమాట. అంటే దాన్ని రాంగ్గా అర్థం చేసుకోకండి. సో ద కాంటెక్స్ట్ ఈజ్ దట్ ఆయన ఇంటెన్షన్ ఏంటి అని అంటే అమెరికన్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం బయట నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ప్రయారిటీ ఉంటుంది అని హైలైట్ చేయడం జరిగింది. ఎందుకంటే గ్రీన్ కార్డ్ హోల్డర్లో ఇండియన్స్ కూడా సెకండ్ పొజిషన్లో ఉన్నారు. ఫస్ట్ పొజిషన్లో మనకి మెక్సికన్స్ ఉంటే సెకండ్ పొజిషన్లో క్యూబా అండ్ ఇండియా దెన్ ఈ సెకండ్ పొజిషన్ షేర్ చేసుకుంటున్నాయి అనమాట. సో దాదాపుగా 7 to 8% ఇండియన్స్ అక్కడ ఖచ్చితంగా మొత్తం వాళ్ళ సిటిజన్స్లో గ్రీన్ కార్డ్ హోల్డర్లు ఉన్నారు. 7 to 8% గ్రీన్ కార్డ్ హోల్డర్స్. సో దెన్ ఈవిడ ఆ వర్డ్ని ఎంఫసైజ్ చేసింది అనమాట. ఇండియన్ కాంటెక్స్ట్కి వచ్చేటప్పుడు దాన్ని ఎప్పుడు మనకి ఇండియా ఫస్ట్ అనే కాన్సెప్ట్ చెప్పదు, నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనమాట మనది. ఇండియా ఆల్వేస్ సేస్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. మన ఇరుగు పొరుగు ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం మనం. దట్ ఈస్ అ కాంటెక్స్ట్ అనమాట. సో డిఎన్ఐ ఈవిడ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ అమెరికా, షీజ్ తులసి గబ్బర్డ్, విజిటెడ్ ఇండియా అనమాట. ఇవి పాయింట్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఐఎమ్ మూవింగ్ ఫార్వర్డ్, నెక్స్ట్ వన్కి వెళ్తున్నాను. ద మార్చ్ ఆఫ్ గ్లోరీ. The March of Glory is a book recently written by K. Armugam and famous journalist D. Cross. These two people wrote this book. These are authors of this book. Mainly K. Armugam and D. Cross, writers of this book. March of Glory. This book reveals the speciality, they reveals the special or importance of 50 years of India's Hockey World Cup. So then 50 years back, then India has got this particular gold World Cup in hockey. So then it emphasizes, this particular book emphasizes the speciality of that World Cup, as well how they defeated Pakistan, and then how they have achieved this particular cup and those. Then these information inculcated and then incorporated in this particular book అనమాట. సో దట్ ఇస్ అ కాంటెక్స్ట్. ఈ బుక్లో 1975 కదా, సో 1975 మనకి హాకీ వరల్డ్ కప్ వచ్చింది. వరల్డ్ కప్ హాకీ 1975 అనమాట. 1975 ఇండియాస్ ఫస్ట్ హాకీ వరల్డ్ కప్ 1975 అంటే దెన్ ఇట్ హ్యాస్ కంప్లీటెడ్ 50 years కదా. సో ఇట్స్ గోల్డెన్ జూబ్లీ ఆఫ్ హాకీ వరల్డ్ కప్. కాబట్టి దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ దే రోట్ దిస్ ఆర్ముగం అండ్ డి క్రోస్ రోట్ అ బుక్ ఆన్ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్స్ అనమాట. సో అందుకని ఇది న్యూస్లో ఉంది. బుక్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అడుగుతాడు దేనికి రిలేటెడ్ అని. వెరీ స్పెషల్ ఈవెంట్ యాజ్ వో. బట్ ఇక్కడ దెన్ ఇఫ్ యూ అబ్జర్వ్ లైక్ ఓవరాల్ ఇన్ హాకీ వరల్డ్ కప్, most of the world cups then owned by Pakistan. It has got around 4, and in next position 3 world cups owned by Australia, New Zealand, as well as Australia and New Zealand are in second position, second track, and they've got 3 world cups each. So like India has got only one, that is on 1975. That's a point. I'm moving forward. కొంచెం ఇంకొన్ని కాన్సెప్ట్స్ చూద్దాం. దీనిలోనే హాకీ రిలేటెడ్గా కాన్సెప్ట్స్ చూస్తే like he is the head of FIH now, Federation of International Hockey, or Hockey International Hockey Federation International head itanu present. Earlier he was a Asian Hockey Federation head, CEO ga undevallu. Tabyab Ikram elected as FIH president in 2024. So Tayyab Ikram, and then here if you observe, he is Harmanpreet Singh, captain of men's hockey, and she is Salim Tete, captain of women. This one, men's hockey captain, women's hockey captain, and the president of FIH. This information you should know as a general knowledge. Have a look at this one, Indian coffee production. This coffee production listed states are there in news today. So like if you observe these states, in coffee production, India's coffee production is growing year by year. Compared to 2021, 2022 and 2023, the production increased. So there is a point then mentioned here. Like if you observed
these states. Earlier it was 3.42 lakhs tons production. It increased to 3.52 lakhs tons, and at present it is a 3.6 lakhs tons in 23-24 if you observe. So if you observe the report of 23-24, the production reached 3.6 lakh tons. Coffee production reached 3.60 lakhs tons in 23-24. States wise, then if you observe, the top notching state is Karnataka. Followed states are Kerala, and the third position Tamil Nadu, and the fourth slot Andhra Pradesh, AP. So first Karnataka with the 2,54,575 tons of production, and Kerala next, Tamil Nadu third, and Andhra Pradesh fourth, Odisha fifth, and northeastern states in sixth position. So be clear with this, top 3 states are important. Then even if you observe 4 states, all these are southern states, southern Indian states. Top 4 lo unna 4 South Indian states. So that is the point you should remember. I am moving to the next one. Rural digital literacy. So for these particular rural literacy, to achieve the rural literacy, then the Government of India introduced a scheme called PMG Disha, Pradhan Mantri Gramin Digital Saksharata Abhiyan, Pradhan Mantri Gramin Digital Saksharata Abhiyan. This is a program. The main objective of this particular program is making Indian rural citizens digitally literate. It's a very important one. So in this, then they have stopped this program on 24th March 31st. Till this particular duration, till this particular time, then UP achieved the highest number in digital literacy, highest 145.48, 145.48 is the highest one, and second one Bihar 74.12, Maharashtra 53.24, and then Madhya Pradesh 50.69, and Odisha is in sixth position 30.86. So if you observe this one, so this program, this Disha program, as I mentioned, which given awareness to the 6.39 crore people, 6.39 crore citizens of the nation, 6.39 crores. Out of those 1.45 crores in UP. That's the point. 1.45 crores in UP. And then Bihar 74 lakhs, Maharashtra 53 lakhs, Madhya Pradesh 50 lakhs. Likewise, it is a 6.39 crores. That's the point. Next, I am moving to the next one. Yeah, have a look on this one. Already then I came across this particular point indirectly. So here if you observe the green cards, this issue is burning issue now. J.D. Vance, if you might heard about this word, this name, J.D. Vance. He is a Vice President of US. Recently discussed about these green cards. He was given a word, he was delivered a word saying that having a green card is not a permanent, it's only temporary. That's the word he was used. The context enti word use cheyadaniki reason enti ante, so like we come across that. Indaka manaki manam Tulsi Gabbard cheppina word kuda vinnam kada. Tulsi Gabbard em chepparu, America first ane concept ni Trump anukuntunnaru andaru, but that is not fact. We give importance to the all other nations as well అని చెప్పారు కదా. బట్ ఇక్కడ ఈ కాంటెక్స్ట్ దానికి ఆ ఇంటెన్షన్ రావడానికి రీజన్లో ఇది కూడా ఒకటి అనమాట. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ మనకి జేడీ వాన్స్ చెప్పిన కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, మీకు సిటిజన్షిప్ లైక్ గ్రీన్ కార్డ్ ఏదైతే ఉందో, గ్రీన్ కార్డ్ వ్యాలిడిటీ 10 years ఉంటుంది జనరల్గా. ద వ్యాలిడిటీ ఆఫ్ అ గ్రీన్ కార్డ్ ఈస్ 10 years.
then thereafter then they have to renewal that. So renewal చేయించుకోవాలి. Then don't think this is a permanent citizenship. This is only temporary, he mentioned. సో దానివల్ల ఏమవుతుంది, ఖచ్చితంగా ఎవరైతే అక్కడికి గ్రీన్ కార్డ్ హోల్డర్లు ఉన్నారో వాళ్ళకు కూడా కొంత అంబిగ్యూటీ ఉంటుంది కదా. సో డౌట్ఫుల్గానే ఉంటుంది, ఎన్ని రోజులు ఇక్కడ ఉంటామనే ఒక సందిగ్ధత వస్తుంది కదా. దట్ ఇస్ అ పాయింట్. సో హియర్ లైక్ ఇఫ్ యూ అబ్జర్వ్ రెడ్ సిగ్నల్ గివెన్ ఫర్ గ్రీన్ కార్డ్స్ లైక్ అనే కాంటెక్స్ట్ తోటి మనకి ఒక ఆర్టికల్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది వాళ్ళ న్యూస్లో. లైక్ ఇఫ్ యూ అబ్జర్వ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లైక్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నది గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఏ కంట్రీ నుంచి యూఎస్కి ఎక్కువ అంటే యూఎస్కి హైయెస్ట్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఫస్ట్ మెక్సికో హైయెస్ట్, ఇట్ ఈస్ 15% మెక్సికన్సే ఉన్నారు గ్రీన్ కార్డ్ హోల్డర్స్లో. 15% ఆర్ మెక్సికన్స్. అండ్ సెకండ్ పొజిషన్ ఆక్యుపైడ్ బై 2 countries, క్యూబా అండ్ ఇండియా. క్యూబా అండ్ ఇండియా ఆక్యుపైడ్ 7% ఈచ్. ఈ రెండింటిది 7% ఉంది. థర్డ్ పొజిషన్లో మనకి డొమినికన్ రిపబ్లిక్ ఉంది, డిఆర్ వచ్చినప్పటికి 6%. చైనా ఈజ్ ఇన్ 4th పొజిషన్ విత్ 5%. అండ్ Philippines are in 4%, and Vietnamese are 3%. This is a tag. So India second position lo second highest green card holders unnaru kabatti then they are worry about that anamata. There's a context, that's the reason then we have discussed highest green card holders ever US lo Mexicans. వీళ్ళ మీద కూడా taxes related గా టారిఫ్స్ తోటి దెన్ మెక్సికోని కెనడాని వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టేస్తుంది కదా యూఎస్. మనకి న్యూస్లో ఉన్న కాంటెక్స్ట్ అది కదా. దెన్ దిస్ ఈజ్ అబౌట్ గ్రీన్ కార్డ్స్ ఆఫ్ యూఎస్. సో ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్. సో బీ ట్యూన్ విత్ దర్ ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్. ఇంగ్లీష్ అంటే మరి కంప్లీట్గా ఇంగ్లీష్లో ఉండవు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో బైలింగల్గా వెళ్తాయి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈ ఎంఫసైజ్ చేసే వర్డ్స్ కానీ లైక్ రాసే వర్డ్స్ కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇంగ్లీష్లో ఉంటాయి. సో 100% ఇది మనకి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇట్స్ మెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో దెన్ 100% you will get benefit of it. Try to make use it in a maximum extent. Okay, thank you and all the best.